అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడాను ప్రతిపక్ష పార్టీ లేనటువంటి అసెంబ్లీ ఏదైనా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం మాత్రం వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేనటువంటి ఈ తరుణంలో అసెంబ్లీ ఎమ్మెల్యేలు అందరూ కూడాను తమ తమ నియోజకవర్గాల సమస్యలు విన్నవించుకోవడానికి తగినంత సమయం లభించడం మాత్రం అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 164 మంది కూటమి సభ్యులు గెలిపించిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో తమకు ఈ సమయం ఏ విధంగా దోహదపడుతుంది అన్న విషయం మనతో మాట్లాడడానికి హెచ్చర్ల ఎమ్మెల్యే నడికుడు తీసుకురా ఉన్నారు. చూస్తే కనుక మరో ఒక అసెంబ్లీ అన్నట్టు ఒక కాలేజీలో స్టూడెంట్ల చంద్రబాబు నాయుడు అన్న ఫ్యాకల్టీ దగ్గర పాఠాలు నేర్చుకున్నటువంటి ఒక పరిణామాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక అవకాశం దక్కిందంటే తప్పకుండా అండి, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం మాకు మొదటిసారి ఎమ్మెల్యే 164 మంది ఎమ్మెల్యేలు, సుమారు 80 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చదువుకున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి రావడం మొదటిసారి. ఇందాక మీరు చెప్తున్నారు ప్రతిపక్షం లేని శాసనసభ అని. అంటే చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదేమో. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు అంటే వాళ్ళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, విధ్వంసాలు, నిరంకుశ పాలనకి భరించలేక ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ కోరుకొని పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కూటమి ఏర్పడి అటువంటి కూటమిని ఎన్నుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో సుమారు 15-20 సంవత్సరాలు వెనుకంజ వేసింది. అటువంటి ప్రతి సామాన్యుడు కూడా అర్థమైపోయింది ఆ విషయం. అర్థమయ్యి ఎప్పుడు ఎక్కడ జరగని రీతిలో 175 నియోజకవర్గాలు 164 సీట్లని ఎన్డీఏ కూటమికి ఇచ్చి కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదంటే ఎంతటి నిరంకుశ పాలన చేశారో ఒకసారి అర్థమవుతుంది. ప్రజలు బుద్ధి చెప్తే ఏ పార్టీకైనా ఎలా ఉంటుందో ఒకసారి చూపించారు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్సీపీ నుంచి రావాల్సి ఉన్నా వాళ్ళు భయపడి రాలేకపోతున్నారు, సిగ్గుపడి రాలేకపోతున్నారు. భయపెడుతున్నారు, భయంతో లేదు, మేము గౌరవంగా చూస్తాం వాళ్ళకి. మేమైతే శాసనసభ్యులుగా, ఎందుకంటే వాళ్ళు కూడా మాలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన రావచ్చు. ఆయన కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రావచ్చు. ఆయన వస్తే నేను ముఖ్యంగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి వస్తే శాసనసభకి ముందు ముఖ్యంగా నేను అతనికి శుభాకాంక్షలు చెప్పి కూర్చోబెడతాను. ఎందుకంటే నా పక్క సీటు అయింది, ఆయనది నా పక్క సీటు. అటువంటిది వాళ్ళు రాలేక భయంతోనో సిగ్గుతోనో రాలేకపోతున్నారు, ప్రజలకు ముఖాలు చూపించలేక రాలేకపోతున్నారు. అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడగలరు అసలు ఏ విషయం మీద? కనీసం నేనేమంటానంటే ఇప్పుడు నా నియోజకవర్గం తరపున నేను ఎమ్మెల్యేగా హెచ్ఆర్ల నియోజకవర్గ సమస్యలను అక్కడ అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నాం, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, మా సమస్యలు ఇలా బాగు చేయాలి అని చెప్పి. అలాగే మీకు కూడా మీ నియోజకవర్గాలకు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు కదా, ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక ఎమ్మెల్యేగా కూడా వచ్చి మీ నియోజకవర్గ సమస్యలను కూడా వినిపించుకునే స్థితిలో లేకపోతే మీకు ఆ ఎమ్మెల్యే పదవులు కూడా మరి వచ్చే ఎన్నికలకి ప్రజలు ఇచ్చే స్థితిలో లేరు. చూస్తే కనుక ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో సమస్యలు చెప్పుకునేందుకు అనువైనటువంటి అసెంబ్లీలో స్వపక్షంలో ప్రతిపక్షంలో జనసేన వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న ఆ వారిని ఏ విధంగా తీసుకోవచ్చు జనం చర్చించుకుంటారు? అసలు మాకు అది అసెంబ్లీ కాదండి, అసెంబ్లీలాగా లేదు. మాకు జరుగుతున్న శాసనసభలు మాకు అసెంబ్లీలాగా అనిపించట్లేదు. మేము కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. కాలేజీలో ఐఎంలో డిగ్రీలు చదువుకున్నప్పుడు, మేము పీజీలు చేస్తున్నప్పుడు కాలేజీలు ఎలా ఉండేవో అలాగా అందరూ కూడా యంగ్ శాసనసభ్యులు బాగా చదువుకున్న వాళ్ళు అందరూ ఉండి శాసనసభాధిపతి ఏ విధంగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారో, ఏ విధంగా మాకు సూచిస్తున్నారో ఆ విధంగా మేము ప్రవర్తించి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ మంత్రులందరూ కూడా మాకు ఒక దిక్సూచి చేస్తారు. ఎట్లా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చారంటే కనీసం 2 గంటల పాటు ఆయన ఇచ్చిన ప్రసంగం ఎప్పటికీ మర్చిపోలేనివి. అంటే మేము ఎంత చదువుకుంటే ఆ 2 గంటలు మేము సంపాదించగలం. అటువంటి అవకాశం ఇప్పుడు మాకు ఈ కూటమి ఎమ్మెల్యేలుగా మాకు ఈరోజు శాసనసభలో దక్కింది. ఎంతో నేర్చుకుంటున్నాం. ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేస్తే 5 నుంచి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేస్తే రాని
సబ్జెక్టు మేము నేర్చుకోగలుగుతున్నాం ఈరోజు అందరం కూడా. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, పరిపాలన ఎట్లా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి, ప్రజలకి అనువుగా ఏ విధంగా ఉండాలి, ఎటువంటి సమస్యలను ప్రస్తావించాలి అన్ని విషయాలు కూడా మేము నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అదే సమయంలో మేమందరం ఒకటే పార్టీ కదా, కూటమి కదా అని మేము అలాగా కూటమికి చెయ్యని మేము అనట్లేదు. అందరమీ కూడా మా తాలూకా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి నిక్కచ్చిగా తీసుకొస్తున్నాం. ఇగోండి ఇది సమస్య, ఇది మీరు దీన్ని ప్రస్తావించి మనం ఎలాగైనా ప్రజల తాలూకా మన్నన పొందాలి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఈ విషయం మీదని మేము నిక్కచ్చిగా చెప్పే స్వతంత్రం మాకు అసెంబ్లీలో మాకు దొరుకుతుంది. అంటే మీరు ప్రశ్నించారంటే జవాబు దొరుకుతున్నటువంటి ఒక ధీమా, ఒక వెసులుబాటు అసెంబ్లీలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇది వరకు ప్రశ్న కూడా పూర్తిగా అడగనిచ్చేవారు కాదు. ప్రశ్న అసలు ఏంటి, ఆ సబ్జెక్ట్ రాగానే ఊరికే కేకలేసేవారు. కానీ ఈరోజు అలా లేదు. ప్రశ్న పూర్తిగా ఏదైనా సభ్యుడు ప్రశ్న సంధించాడంటే ప్రశ్న పూర్తిగా చెప్పి దాన్ని పూర్తి వివరాలు చెప్పే వరకు, అలాగే గౌరవ మంత్రివర్యులు దానికి సమాధానం పూర్తిగా ఇచ్చే వరకు కూడా మేము పట్టు విడవడం లేదు. లేదా ఏదైనా మంత్రి గారు సరైన సమాధానం ఇవ్వకపోతే ఆ మంత్రి గారు సరైన సమాధానం ఇవ్వలేదండి అని చెప్పి నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం. అసెంబ్లీలో ఉన్నారు నాదేంద్ర మనోహర్ నాయుడు పవన్ కళ్యాణ్ మాకు ఆడినప్పుడు సాధారణ ఇప్పుడు వాళ్ళకి సమస్యకి సరైన ఆన్సర్ రాలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కానీ, అక్కడ రైస్ మిల్లర్లు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఆయన ఖరాఖండిగా నిజం చెప్పారు. దీన్ని ఎలాగైనా అంటే ఎంఎస్ఎంఈలకి ఎవరైతే మనం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవేత్తలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఉద్దేశం ఏంటి, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని. ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉండాలని చెప్పారు. ఈరోజు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని చెప్పి ఆయన ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఎంఎస్ఎంఈలకి ఆయన సపోర్ట్ చేస్తూ రాయితీలు కల్పిస్తూ ముందుకు వస్తున్న తరుణంలో ఈ పౌర సరఫరాల శాఖలో కూడా ఎంఎస్ఎంఈలని, ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ సోర్సెస్ వీటి మీద ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, రైస్ మిల్లర్స్ కానీ వీటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంది కాబట్టి వీటికి ఎక్కువ ప్రోత్సాహం మన ఎంఎస్ఎంఈలకి ఇవ్వాలి. టెండర్ ద్వారా మీరు ఇస్తే పాత వ్యాపారస్తులే చేసుకుంటున్నారు. ఎంఎస్ఎంఈలో కూడా టెండర్ ద్వారా ఇవ్వాలని పట్టుబెట్టి 25% మంత్రి గారితో ఒప్పించారు. 25% మనం కంపల్సరీగా ఎంఎస్ఎంఈలకు ప్రయారిటీ ఇస్తాం అని చెప్పి ఒప్పించడం జరిగింది. అలాగే గట్టి పట్టు పెట్టే దమ్ము ఈరోజు మన శాసనసభలో మన 164 మంది శాసనసభ్యులకి ఉంది. అలా పట్టుబడుతున్నాం. అదే కదా మన ప్రభుత్వమే కదా, మీరు కూర్చోండి, మనం అలా మాట్లాడడానికి వీల్లేదని ఎక్కడ మీరు శాసనసభలో చూస్తున్నారు. ఎక్కడ అటువంటి లేదు, పూర్తి స్వేచ్ఛ కలిగిస్తున్నారు. దానికి తగ్గ మనం రిజల్ట్ కూడా రాబట్టుకోగలుగుతున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఏదైతే మీ పక్కన ఖాళీగా ఉన్నటువంటి ఆ కుర్చీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు అన్నటువంటి ఆశ నెరవేరే పరిస్థితి తప్పకుండా వస్తారు. ఏదో రోజు రావాలి కదా. అప్పటికి రాకపోతే ఇంకా మరి శాసనసభ్యుడిగా ఎన్నికే దానికి విలువే ఉంది, అంతే కదండి. శాసనసభకి రాలేకపోతే అంతమైన అటువంటి దుస్థితి ఎవరు తెచ్చుకోకూడదు. హాయిగా మేము గౌరవిస్తాం అంటున్నాం. మీలాగా గత ఎన్నిక 2019-24 లాగా మీరు చేసినటువంటి విధ్వంసాలు కానీ, మీరు చేసినటువంటి అసందర్భిత పదాలు కానీ అటువంటివి మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడడం. డెఫినెట్గా 100% గౌరవంగా చూస్తాం. మాజీ ముఖ్యమంత్రి గారు అని పిలుస్తాం. మేము పేరు పెట్టి పిలవం, మాజీ ముఖ్యమంత్రి గారు అని పిలుస్తాం, గౌరవిస్తాం. రండి, వచ్చి మీకు ఒక్కరు కాదు, మీ 10 మందిని తీసుకొని వచ్చి కూర్చొని మాతో పాటు మా శాసనసభ్యులతో పాటు మీరు కూడా, మీకు ఎక్కువ సమయం ఇస్తాం, మాకన్నా ఎక్కువ సమయం మీకు ఇస్తాం మాట్లాడడానికి. వచ్చి మాట్లాడండి. ప్రజా సమస్యలు ఎటు ఉన్నాయో మాట్లాడి ప్రజల తరపున మాట్లాడండి. అది కాకుండా ఎక్కడో మీ పార్టీ ఆఫీసులో కూర్చొని ఈ ఇండోర్ స్టేడియంలో లాగా పార్టీ ఆఫీసులో కూర్చొని మీడియాతో మాట్లాడడం అది సబబు కాదు. మీకు ప్రత్యక్షంగా మీరు వచ్చి మాట్లాడి శాసనసభ ఈరోజు టమాటాల కోసం మాట్లాడుతున్నారు, ఉల్లిపాయల కోసం మాట్లాడుతున్నారు. అదే సమస్యను తీసుకొచ్చి మీరు శాసనసభలో మాట్లాడండి. సరైన సమాధానం దొరుకుతుంది. మంత్రులు ఉంటారు, అసలు డిపార్ట్మెంట్ ఉంటారు, అధికారులు ఉంటారు, సభాపతి ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. అందరూ కూడా సమాధానం చెప్పే అవకాశం దొరుకుతుంది మీకు. అటువంటిది మీరు సభా వేదిక ఈరోజు శాసనసభ మాకు 10 రోజులైనా అనిపిస్తుంది. మాకు 10 రోజులు పెడితే 10 రోజులైనా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగున్నాం, ఇంకా ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం మనకు దొరుకుతుందని ఏ శాసనసభ్యుడైనా శాసనసభగా ఎన్నికైన తర్వాత దేనికి ఎన్నికవుతారండి? ప్రజల స్థాయికి మన నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయో అవి శాసనసభలో వెల్లువించడానికి, తమ గళాన్ని వినిపించడానికి అక్కడికి వెళ్తారు. అటువంటి అవకాశం ఈరోజు కోల్పోతున్నారు.
మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆ మాత్రం తెలియదా మీకు? మీరు రండి, గౌరవిస్తాం. నిజంగా అందరికన్నా 164 మంది సభ్యుల్లో నేను గౌరవిస్తాను. ఎందుకంటే నా పక్క సీట్ అయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వారు వచ్చి కూర్చొని శాసనసభని చేసి ఇప్పుడు మాకు చెప్తుంటారు. మాకు సీనియర్లు చాలామంది మా పక్కన కూర్చొని కొంతల రామకృష్ణ గారు కానీ ఇలా పెద్దలందరూ చాలామంది కూర్చుంటారు. బుద్ధప్రసాద్ గారు కానీ జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం నుంచి మన విప్పు గారు కానీ ఆంజనేయులు గారు కానీ వీళ్ళందరూ కూర్చొని మాకు కొత్త ఎమ్మెల్యేలు చెప్తారు. నువ్వు ఈ సమయంలో మాట్లాడాలి, నీకు ఇప్పుడు మాట్లాడితే నీకు అవకాశం వస్తుంది, ఈ సందర్భం మాట్లాడు, ఇది సమస్య మాట్లాడు అని అట్లా మాకు కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి సీనియర్లు జూనియర్లకు సూచనలు ఇస్తుంటూ అలా ప్రోత్సహించాలి. మీరు రండి, మీరు కూర్చొని మా పక్కన కూర్చొని మమ్మల్ని ప్రోత్సహించండి. ఏ విషయాల మీద మాట్లాడతారో, లేదా మీరు మాట్లాడలేని విషయాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము మాట్లాడతాం. అటువంటి అవకాశం వస్తుంది. రాకపోతే వాళ్ళ దురదృష్టం అది. చూస్తే కనుక ప్రస్తుతం 164 మందిలో 80కి పైగా ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి ఘనతను ఆర్జించినటువంటి ఈ తరుణంలో ప్రతిపక్షం లేకపోవడంతో అసెంబ్లీలో మాత్రం ఈరోజు తమ నియోజకవర్గాల సమస్యలు మాత్రం చెప్పుకునేందుకు తగినంత సమయం, అదేవిధంగా సమాధానం దొరికినంత వరకు నిలదీసే తత్వం ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రయత్నం మాత్రం అసెంబ్లీ ఎంతగానో దోహదపడుతుంది. కాకపోతే ఈ 164 మందిలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీటు పక్కన ఉన్నటువంటి నడికుర్తి ఈశ్వరరావు ఇచ్చర్ల ఎమ్మెల్యే మాత్రం ఆయన ఎప్పుడు వస్తారా ఆయన పక్కన కూర్చుని పెట్టి ఆయన ద్వారా ఒక మాజీ ముఖ్యమంత్రి ద్వారా ఈ ప్రజలకి సమస్యలు తీర్చేందుకు వారి నుండి తెలుసుకునే ప్రయత్నం, ఆయన కోరిక నెరవేరుతుందా, జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లో కూర్చుంటాడా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.